తాంబూలం స్వామి వద్ద తాంబూలం ఉంచండి. పూగీ ఫలసమాయుక్తం నాగవల్లీదళేర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ఇది తాంబూలం సమర్పయామి. సువర్ణపుష్పం సచ్చిదానంద విఘ్నేశ పుష్కలాని ధనాని చ భూమ్యాం స్థితాని భగవన్ స్వీకురుష్వ వినాయక ఇది సువర్ణపుష్పం సమర్పయామి. అక్షతలు వేయండి. నీరాజనం కర్పూరం వెలిగించి గంట వాయిస్తూ స్వామికి చూపించాలి. ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలైస్తథా నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ ఇది కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి. నీళ్లు వదలండి. అథ దూర్వాయుగ్మ పూజ. పూజా ద్రవ్యాల్లో గరిక కావాలని చెప్పాను కదా, ఆ గరికతో ఇప్పుడు పూజ చేయాలి. ఓం గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఆఖువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం మూషకవాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి. ఈ గరికతో పూజ చాలు. అథ మంత్రపుష్పం. చేతిలో పుష్పాలు తీసుకుని స్వామికి ముందుగా నిలబడండి. ధాతా పురస్తాద్యముదా జహార శక్రప్రవిద్వాన్ ప్రదిశశ్చతస్రః తమేవం విద్వానమృత ఇహ భవతి నాణ్యః పంథా అయనాయ విద్యతే. గణాధిప నమస్తేస్తు ఉమాపుత్రాఘనాశన వినాయకేశ తనయ సర్వసిద్ధిప్రదాయక ఏకదంతైకవదన తథా మూషికవాహన కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం ఇది మంత్రపుష్పం సమర్పయామి. మీ చేతిలోని పుష్పాలు స్వామిపై వెయ్యండి. ఆత్మప్రదక్షిణం. స్వామి ముందు మీరు ఆత్మప్రదక్షిణం చేసుకోండి. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియా నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష వినాయక ఇది వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. పునరర్ఘ్యం. గంధము పుష్పములు అక్షతలు ఈ మూడింటిని నీళ్లతో అర్ఘ్యముగా పళ్ళెంలో 3 సార్లు వదలాలి. అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్రప్రదాయక గంధపుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన. అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్రప్రదాయక గంధపుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన. అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్రప్రదాయక గంధపుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన. స్వామిని ప్రార్థన చేసుకోండి. యం బ్రహ్మ వేదాంత విదో వదంతి పరం ప్రధానం పురుషం తధాన్యే విశ్వోద్గతే కారణం ఈశ్వరం వా తస్మై నమో విఘ్న వినాయకాయ. నమస్తుభ్యం గణేశాన నమస్తే విఘ్ననాశన. ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాంగతిం. వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియా. నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇంతేకాక మీ ఓపిక కొలది వినాయకుని మీద పాటలు పాడుకోవచ్చు, మంగళహారతులు పాడుకోవచ్చు, పద్యాలు చదువుకోవచ్చు. ఇవన్నీ పూర్తి చేసుకుని కథ వినండి.
అందరూ కథ వినేటప్పుడు కొద్దిగా అక్షతలు తీసుకుని చేతిలో ఉంచుకోండి. కథ అంతా విని పూర్తి అయిన తర్వాత మీ చేతిలోని అక్షతలను పెద్దవాళ్ల చేతికిచ్చి మీరు వేయించుకోండి. పూర్వం ఏనుగు రూపంలో ఉన్న గజాసురుడనే రాక్షసుడు శివుని గురించి ఘోరంగా తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకున్నాడు. శివుణ్ణి స్తోత్రం చేసి, స్వామి, నీవు ఎల్లప్పుడూ నా పొట్టలోనే నివసించి ఉండాలని వరం కోరుకున్నాడు. ఆ భోలాశంకరుడు సరేలే అని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి గజాసురుని ఉదరంలోనే నిలకడగా ఉన్నాడు శివుడు. కైలాసంలో పార్వతీదేవి భర్త జాడ తెలియక వెతికి వెతికి చివరికి గజాసురుని ఉదరంలో ఉన్నట్లు తెలుసుకొని వెంటనే విష్ణువు దగ్గరకు వెళ్ళింది. మహానుభావ, ఒకప్పుడు భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించావు. అలాగే ఇప్పుడు కూడా గజాసురుని నుంచి రక్షించి నా భర్తను నాకు దక్కించు స్వామి అంటూ ప్రార్థించింది పార్వతి. ఇంకేం, విష్ణువు ఆ రక్కసుణ్ణి సంహరించేందుకు ఒక గంగిరెద్దు మేళాం తయారు చేశాడు. నందీశ్వరుని గంగిరెద్దుగా మార్చేశాడు. బ్రహ్మాది దేవతలు తలో వాయిద్యం వాయిస్తుంటే తాను చిరుగంటలు చేతధరించి సన్నాయి ఊదుకుంటూ విష్ణువు గజాసురుని పట్టణంలో ప్రవేశించాడు. నగరంలో చాలా చోట్ల గంగిరెద్దును ఆడించాడు. ఆట చాలా బాగుందని విని రాక్షసరాజు తన భవనం ఎదుట కూడా ఆడించవలసిందిగా కబురు పెట్టాడు. చిత్తం అంటూ ఆ జగన్నాటక సూత్రధారి విష్ణువు అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ చిత్ర విచిత్రంగా ఎంతో అద్భుతంగా గంగిరెద్దును ఆడించాడు. దాంతో గజాసురుడు మిక్కిలి సంతోషించి, మీకేం కావాలో కోరుకోండి, ఇస్తాను అన్నాడు. వెంటనే హరి అతని దగ్గరకు వెళ్ళి, అయ్యా, ఇది శివుని వాహనం నంది. శివుడు కడుపులో ఉన్నాడని తెలిసి గంగిరెద్దుగా వచ్చింది కనుక శివుణ్ణి వదిలిపెట్టు అని అనగానే మారువేషంలో విష్ణువే ఈ నాటకం ఆడాడని గ్రహించాడు రాక్షసుడు. కానీ మాట తప్పటం ఇష్టం లేక అంగీకరించాడు. అందుకు షరతుగా, స్వామి, నా తలను ముల్లోకాలు పూజించేటట్లుగా చేసి నా చర్మాన్ని నీవు ధరించి నన్ను అనుగ్రహించాలి అంటూ ఉదరంలో ఉన్న శివుణ్ణి ప్రార్థించాడు. పరమేశ్వరుడు అందుకు అంగీకరించాడు. వెంటనే శ్రీహరి నందిని ప్రేరేపించగా అతడు తన వాడి కొమ్ములతో గజాసురుని పొట్ట చీల్చి అతనిని సంహరించాడు. శివుడు బయటకు వచ్చి దేవతలను వీడ్కొలిపి తాను నందినెక్కి కైలాసం చేరుకున్నాడు. కైలాసానికి శివుడు వస్తున్నాడనే వార్త విన్న పార్వతి చాలా సంతోషించింది. చక్కగా అభ్యంగ స్నానం చేసి తన శరీరం నుంచి వచ్చిన నలుగు పిండితో ఒక బాలుణ్ణి తయారు చేసి ప్రాణం పోసి అతణ్ణి సింహద్వారం వద్ద కాపలాగా ఉంచింది. అలంకరించుకొని భర్తరాక కోసం ఎదురు చూస్తోంది పార్వతి. శివుడు రానే వచ్చాడు. కానీ వాకిట కావలి ఉన్న బాలుడు లోపలికి రానీయకుండా అడ్డగించాడు. కోపం వచ్చి శివుడు త్రిశూలంతో బాలుని కంఠం కాస్తా తెగేసి లోపలికి వెళ్ళాడు. పార్వతికేమీ తెలియదు పాపం. భర్తను అర్ఘ్యపాద్యాలతో పూజించింది. ఆ మాటలు ఈ మాటలు ముచ్చటిస్తూ ఉండగా ద్వారం దగ్గరి బాలుని సంగతి వచ్చింది. శివుడు తాను చేసిన పని చెప్పి మిక్కిలి విచారించాడు. పార్వతి ఎంతో విలపించింది. వెంటనే శివుడు గజ